జనసేన అప్పుడు ఇప్పుడు జనసేననే దగ్గరగా జనసేనగా వస్తానని కోరుకుంటున్నాను సార్. మీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారా? నా గుండెల్లో అయితే ఉన్నారు సార్ ఆయన. కానీ మీ వెనకాల ఫోటోలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మీ ముందు లేరు అనుకోవాలిగా ఈ సందర్భంలో? ఏమీ లేదు సార్. పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుందంటే నేను ఎంతవరకైనా చావడానికి సిద్ధం. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అంటే ఇష్టం. 20 ఏళ్ళు వాళ్ళు ప్రయాణిస్తున్న జర్నీ చేస్తా. ఏదో ఆరోపణలు వచ్చింది, పార్టీ చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకూడదు, నేనే కొద్ది రోజులు దూరంగా ఉంటామని చెప్పి లేఖ రాసే సమయం కన్నా పార్టీ డిసిషన్ తీసుకుంది కాబట్టి ఇది మంచి నిర్ణయము. కాబట్టి నేను పార్టీకి ఎప్పుడు కూడా విధేయున్నే. పార్టీ నిర్ణయించుకుంటే దాన్ని గౌరవిస్తా, పార్టీతో ఉంటాను సార్. నేను పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది అంటున్నారు, కానీ కిరణ్ చేసింది చెడ్డ పని అనుకోవాలా ఇక్కడ? ఎలాంటి చెడ్డ పనులు అంటే మీరు నేను అమ్మాయి చెప్పేస్తే కాదు కదా. కానీ అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, అమ్మాయి ఏమంటోంది, నన్ను కిరణ్ మోసం చేశాడు, కిరణ్ మోసం చేయడం వల్ల ఈరోజు నేను నా పిల్లలు కూడా దూరం అయ్యానంటోంది. సార్ నేను ముందే చెప్పాను సార్, అమ్మాయి మంచిది కాదు, ఫ్రాడ్, చాలా మంది మోసం చేసింది, లక్షల్లో కోట్లలో డబ్బు కొట్టేసింది, అనేక స్టేషన్ లో కంప్లైంట్ ఉన్నాయి, అమ్మాయి కోసం పోలీసులు తిరుగుతున్నారంటే కూడా నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతారా? కాబట్టి నేను చెప్పేదాన్ని చెప్పండి, నమ్మండి. కొన్ని నమ్మండి సార్, కొన్ని నమ్మాలి. అమ్మాయి కదా ఏమంటే చెప్పేస్తే మనం నమ్మాలని కాదు. అమ్మాయిలు చెప్పేవన్నీ కూడా ఆరోపణలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చెప్పేస్తారు కదా నేను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి పెద్ద ఫ్రాడ్, నంబర్ 1 ఫ్రాడ్. ఆ అమ్మాయి మీద అనేక స్టేషన్ కేసులు ఉన్నాయి. ఆ అమ్మాయికి సంబంధించినవన్నీ కూడా కొంతమందికి ఉన్నాయి, సమాచారం ఉంది నాకు కూడా. నాకైతే అనవసరం, నాకు సంబంధం లేదు. నా ఇష్యూ నేను సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో నేను ఉన్నాను. ఆ అమ్మాయికి వైసీపీ ట్రాప్ లో పడిపోయి, జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి ట్రాప్ లో పడిపోయి ఈ లక్ష్మీరెడ్డి సీన్ లోకి వచ్చి నన్ను బ్యాడ్ చేశారు సార్. ఓకే, సో మీరు అన్నారు ట్రాప్ చేశారంటూ. సో జనసేనకు సంబంధించిన కీలకమైన నేతల్లో మీరు ఒకరు. సో ఇలాంటి సందర్భంలో జనసేనకు సంబంధించి కూడా మిమ్మల్ని నమ్మలేదు అనుకోవాలి ఇక్కడ. నిన్న సస్పెన్షన్కి సంబంధించిన లెటర్ చూసిన తర్వాత అదే క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీని మీద మీ క్లారిటీ ఏంటి మీ సస్పెన్షన్కి సంబంధించి? సార్ అది సస్పెన్షన్ కాదు. ఓకే, అది సస్పెన్షన్ కాదు. ఓకే, కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం. దూరంగా ఉండమంటే ఇవన్నీ సెటిల్ చేసుకుని క్లియర్ చేసుకుని రమ్మని అర్థము. అదే పనిలో ఉన్నా నేను. కాబట్టి నేను ఎప్పటికీ జనసేనలో ఉంటాను. జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటాను. కేవలం రాజకీయ కుట్ర. కిరణ్ రాయలు ఎప్పటికీ ప్రాణం ఉండే వరకు పవన్ కళ్యాణ్ గారి మనిషినే. నన్ను ఆయన్ని ఎవరు దూరం చేయరు, ఎవరి వల్ల కాదు. రైట్, కానీ మీకు ఆయనకి ఎవరు దూరం పెట్టలేరు, దూరం చేయలేరు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అని మీతో కాల్లో మాట్లాడడం జరిగిందా? పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా, లేకపోతే అక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందా? అధిష్టానానికి ప్రతి అప్డేట్ మొన్నటి దాకా అన్ని ఇస్తున్నాను. ఇవాళ కూడా జరిగిన విషయం అని చూస్తున్నారు, అన్ని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకేమంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్నాడు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక మహిళ ఆరోపణ చేసినప్పుడు మనం కానీ రెస్పాండ్ కాకపోతే కొంతమంది ఆ మహిళకి అన్యాయం చేశారేమో మాట్లాడతారు. ఈ సమయంలో ఆరోపణ చర్యలు తీసుకుంటే మంచిదని వాళ్ళు అనుకోవడం కన్నా చర్యలు తీసుకొని మంచి పని చేశారు నా మీద. అది నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మీద తీసుకోవడం వల్ల ఆయనకు హక్కు ఉంది. ఇప్పుడు రేపు నేను కిరణ్ మంచివాడు, నిరపరాధి, కిరణ్ ఏమీ లేదు, మొత్తం క్లియర్ అని చెప్పి రేపు అన్ని వస్తాయి, ఆడియోస్ అన్ని ఎవిడెన్స్ వస్తాయి త్వరలో. కానీ జనసేనకు సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ మీరున్నారు కాబట్టి ఎంత స్ట్రక్చరల్గా డెవలప్ అయినప్పటికీ, ఎంత స్ట్రక్చరల్గా బిల్డప్ అయినా, ఇటు పవన్ అలాగే కిరణ్ రాయల్ వీళ్ళ మధ్య ఎంతమంది వచ్చినా